క్రీస్తునామమున అందరికీ వందనములు. ఈరోజు మనం ఒక వ్యక్తి జీవిత కథను తెలుసుకుందాం. ఆస్ట్రేలియాలో నిక్ విజిసిక్ అనే వ్యక్తి డిసెంబర్ 4, 1982న జన్మించాడు. కానీ అతని పుట్టుక అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే నిక్ విజిసిక్ టెట్రామెలియా సిండ్రోమ్ అనే ఒక అరుదైన వ్యాధితో పుట్టాడు. అనగా నిక్ విజిసిక్కి కాళ్ళు చేతులు ఉండవు. ఆయన చిన్ననాటి జీవితం అంతా ఎన్నో సవాళ్లతో గడిచింది. స్కూల్లో అందరూ ఆయనను ఎంతో హేళన చేసి ఆట పట్టించేవారు. నిక్ విజిసిక్ యొక్క కాలి క్రింద చిన్న వ్రేళ్లు ఉండేవి. అతను వాటిని టైపింగ్ చేయడానికి, స్విమ్మింగ్ చేయడానికి ఉపయోగించేవాడు. ఎంతోమంది ఆయనను హేళన చేసి నిందించడం వలన ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి బాత్టబ్లో మునిగిపోతాడు. కానీ అదృష్టవశాత్తు ఆయన కాపాడబడతాడు. అప్పటి నుంచి ఆయన ధైర్యం తెచ్చుకొని దేవునియందు విశ్వాసం ఉంచి తనకున్న అంగవైకల్యాన్ని పట్టించుకోకుండా ఎన్నో దేశాలు తిరుగుతూ దేవుని రాజ్యసువార్తను ప్రకటిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. దీనిని బట్టి దేవుని పని చేయడానికి అంగవైకల్యం అడ్డు కాదని, మన శరీరం దేవుడు నిర్మించినది కాబట్టి మన దేహంతో దేవుని మహిమపరచాలని అర్థమవుతుంది. మనకేదైనా అవయవాలు లేవంటే వాటికి దేవుని పని చేసే అవకాశం లేదని అర్థం. ఈ స్టోరీని మరింత వివరంగా వినాలనుకుంటే దీని లింక్ టైటిల్ కింద ఉంచబడింది. దానిని క్లిక్ చేసి మీరు పూర్తి వీడియోని చూడొచ్చు. ఇలాంటి మరెన్నో స్టోరీస్ వినాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి వీక్షించండి.